ఈ వీడియోలో మనం రాజధర్మం అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ ప్రబంధం. ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు. కవి శ్రీకృష్ణదేవరాయలు. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఇందులో ఉన్నటువంటి పద్యం: బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, గార్యసిద్ధిని జందును గౌరవేశ. ఈ పద్యం విదురనీతి ద్వితీయాశ్వాసంలో 26వ పద్యం. ఈ పద్యానికి భావం: తెలివిగలవాడు తన బుద్ధిని ఉపయోగించి పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. భుజబలంతో, శరీరశక్తితో బలం ఉన్నవాడు పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. సరైన రాజు యుక్తితో, అంటే బుద్ధిబలాన్ని, శరీర బలాన్ని తగు విధంగా ఉపయోగించుకుంటూ పనులు సాధిస్తాడు అని భావం. ఇప్పుడు ఇక్కడున్న ప్రశ్నలకు సమాధానాలు. బుద్ధిబలం గొప్పదా, భుజబలం గొప్పదా? సమాధానం: బుద్ధిబలం, భుజబలం రెండూ శక్తివంతమైన సాధనాలు. కొన్ని సందర్భాలలో శారీరక శక్తి కన్నా మేధస్సు ద్వారా విజయం సాధించడం సాధ్యమవుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో మేధస్సు కన్నా శారీరక శక్తి ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం సులభం. రెండవ ప్రశ్న: యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? సమాధానం: యోగ్యుడైన రాజు అందరికీ సమానంగా న్యాయం కల్పిస్తాడు. పక్షపాతం లేకుండా ధర్మం ఆధారంగా తీర్పులు ఇస్తాడు. ధర్మం ప్రకారం పాలన చేస్తాడు. ప్రజల హక్కులను కాపాడుతాడు. నీతిమంతంగా ప్రవర్తిస్తాడు. అబద్ధం, మోసం వంటి దుర్గుణాలకు తావు ఇవ్వడు. బుద్ధితో పాలన చేస్తాడు. యుక్తితో సమస్యలను పరిష్కరిస్తాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమస్యలను లోతుగా అర్థం చేసుకొని పరిష్కరిస్తాడు. తర్వాత ప్రశ్న: అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? సమాధానం: అనుకున్న పనిని సాధించాలంటే లక్ష్యం పట్ల దృఢ నిశ్చయంతో ఉండాలి. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా లక్ష్యం వైపు పయనం కొనసాగించాలి. లక్ష్య సాధనకు కష్టపడాలి. శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేస్తే విజయం సులభం. లక్ష్య సాధనకు సమయం పడితే ఓపికతో ఎదురుచూడాలి. ఆశ కోల్పోకుండా కృషి కొనసాగించాలి. తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి. తాను లక్ష్యాన్ని చేరుకోగలననే నమ్మకం చాలా ముఖ్యం. అవసరమైనప్పుడు సలహాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి. తర్వాత ఈ పాఠం ఉద్దేశం: గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేయడం ఈ పాఠం ఉద్దేశం. తర్వాత కవి పరిచయం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించారు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్త మాల్యద ప్రబంధాన్ని రచించారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయర గండడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనపడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి.
తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధయుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ఇప్పుడు కవి పరిచయం ఒకసారి సూక్ష్మంగా తెలుసుకుందాం. కవి పేరు శ్రీకృష్ణదేవరాయలు, కాలం 16వ శతాబ్దం, రచనలు ఆముక్తమాల్యద, మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు. ఈయన బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరురాయర గండడు, ఆంధ్రభోజుడు. విశేషాంశాలు: సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు, అష్టదిగ్గజ కవులను పోషించాడు. తర్వాత ఈ పాఠం ప్రక్రియ ప్రబంధం. ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలది ప్రబంధం. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథావస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. తర్వాత ఈ పాఠం నేపథ్యం. యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం. ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి పద్యాలకి ప్రతిపదార్థాలు, భావాలు నేర్చుకుందాం. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చెక్కి విపన్నుల్ గూపెట్టిన విని తీర్పుము కా పురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చెక్కి విపన్నుల్ గూపెట్టిన విని తీర్పుము కా పురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఇప్పుడు ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఏ పట్టున అంటే ఎలాంటి సమయంలోనైనా, విసువక విసుగు చెందకుండా, రక్షాపరుడవు కాపాడేవాడవు, కమ్ము కావాలి, ప్రజల చక్కిన్ ప్రజల విషయంలో, విపన్నుల్ ఆపదలోనున్నవారు, కూపెట్టినన్ మొరపెడితే, విని ఆలకించి, తీర్పుము తీర్చు, కార్యభరంబుల్ చేయవలసిన పనులు, కాపురుషుల మీద దుర్మార్గులపైన ఈడకు అప్పగించకు. భావం: కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్లు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు అని ఈ పద్యం భావం. తర్వాత పద్యం. మొదల బెనిచి పిదప గుదియింపనెవ్వాడు దనదు తొంటిహీన దశదలంబ డలుగుగానశీల మరయుచు గ్రమ వృద్ధి బెనిచి వేళ వేళ బనులుగొనుము. మొదల బెనిచి పిదప గుదియింపనెవ్వాడు దనదు తొంటిహీన దశదలంబ డలుగుగానశీల మరయుచు గ్రమ వృద్ధి బెనిచి వేళ వేళ బనులుగొనుము. ప్రతిపదార్థం. మొదలన్ తొలుత, పెనిచి పెద్ద చేసి, పిదప తర్వాత, కుదియింపన్ కుదిస్తే అంటే తగ్గిస్తే, ఎవ్వాడున్ ఎవ్వడూ కూడా, తనదు తన యొక్క, తొంటి పూర్వపు, హీనదశన్ నీచ స్థితిని తలంపడు ఆలోచించడు, అలుగున్ కోపగిస్తాడు, కానన్
కాబట్టి శీలము ప్రవర్తనను అరయుచున్ విచారిస్తూ క్రమవృద్ధిన్ క్రమాభివృద్ధితో పెనిచి పెద్దగా చేసి వేళవేళన్ ప్రతి సమయంలో పనులన్ సేవలను కొనుము స్వీకరించుము. భావం: ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి అని భావం. తర్వాత పద్యం: నీతిం దానదలంచి చేయబనిగాని కాకపోని బలవ్రాతార్థాఢ్యత నెమ్మినుండ కొరుబ్రోవన్ మంత్రియంచుం గుణాతీతుం గుమ్మడికాయయంతయగు ముత్తెంబై మనం బేర్పనట్లే తానతని చేతిలో బ్రతుకువాడే యౌజుమీ మీదటన్. నీతిం దానదలంచి చేయబనిగాని కాకపోని బలవ్రాతార్థాఢ్యత నెమ్మినుండ కొరుబ్రోవన్ మంత్రియంచుం గుణాతీతుం గుమ్మడికాయయంతయగు ముత్తెంబై మనం బేర్పనట్లే తానతని చేతిలో బ్రతుకువాడే యౌజుమీ మీదటన్. ప్రతిపదార్థం: నీతిన్ నీతిని, తానా తానే అంటే రాజు, తలంచి ఊహించి, పనిగాన్ పనిని, చేయన్ చేయడం మంచిది, కాకపోని ఆ పని కాకపోతే, బలవ్రాతార్థాఢ్యత బలము ధనము కలిమి చేత, నెమ్మిన్ హాయిగా, ఉండక ఉండకుండా, వరుణ్ ఇతరుని, గుణ ప్లస్ అతీతుడు గుణాతీతుడు అంటే తనకంటే మించిన గుణాలు కలవానిని, మంత్రి అంచున్ మంత్రి అంటూ, ప్రోవన్ పదవిలో నియమించి పోషిస్తే, గుమ్మడికాయంత గుమ్మడికాయంత, ముత్తెంబై ముత్యము వలె, మనంబున్ మనస్సును, ఏర్పన్ దహిస్తుంది. అట్లే అదే రీతిగా తాన్ అంటే తాను రాజు, అతని చేతిలో గుణాధిక్యుడైన మంత్రి చేతిలో, మీదటన్ ఇక మీదట, బ్రతుకువాడే బ్రతికేవాడే, ఔంజుమి అవును సుమా. ఈ పద్యానికి భావం: అందరికీ తిమ్మరసు వంటి వారు లభించరు కదా, మరి గతేమిటి అంటే, రాజు తానై నీతిని ఊహించి అమలుపరచాలి. అంటే తనకంటే గొప్పవాడని ఎవడినో ఒకడిని నియమిస్తే గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించినవాడు మోయలేక బాధపడినట్లు తాను బాధపడక తప్పదు. అంటే రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధనబలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది గాని గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు. గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు బాధపడాల్సి వస్తుందని ఈ పద్యం భావం. తర్వాత పద్యం: ధనముఖ్యము కేవలమే పనికిన్రాదాస్థగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభాన్ రుసంస్యముల్ ఋతముజలుల్. ధనముఖ్యము కేవలమే పనికిన్రాదాస్థగలిగి పలువురు ప్రభువుల్
పనిసేయక తద్వశ్యంబునకు నలోభాన్ రుసంస్యముల్ ఋతముజలుల్. ప్రతిపదార్థం. ఏ పనికైనా కేవలం ధనముఖ్యము, ధనమే ముఖ్యము కాదు, ఆసక్తి కలిగిన పలువురు అనేకమైన ప్రభువుల్ అధికారులు పనిసేయక పని చేయడానికి పూనుకోరు. తత్ అటువంటి వారిని వశ్యంబునకున్ లోబరుచుకోవడానికి, అలోభం లోభం లేకుండా, రుసంస్యముల్ క్రూరత్వం లేకుండా, ఋతమున్ సత్ప్రవర్తనను, జలుల్ కలిగి ఉండాలి. భావం. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు, అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ల పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి, మిత్రత్వం కలిగి ఉండాలి అని ఈ పద్యం భావం. తర్వాత పద్యం. మొదలనెయొరుదుల కానిం జదరంగా నాడకాత్మజింతింపు పదింబదిగ మృషయేని మరివిడు ముదస్తుగాగాకయుండ నొక్క మతమునన్. మొదలనెయొరుదుల కానిం జదరంగా నాడకాత్మజింతింపు పదింబదిగ మృషయేని మరివిడు ముదస్తుగాగాకయుండ నొక్క మతమునన్. ప్రతిపదార్థం. మొదలనే ముందుగానే, వరుదల కానిన్ కొండెగానిని, చదరంగా చెదరిపోయేటట్లుగా, ఆడన్ ఏమీ అనక, 10+10గా పదింబదిగా అంటే 10కి 10 సార్లు చింతించుము, ఆలోచించుము. మృషయేనిన్ అబద్ధమైతే, మరి ఇక ఒక్క మతమునన్ ఒకే దృష్టితో, ఉదుస్తుగాన్ ప్లస్ కాక ఉద్యోగం పోయినవానినిగా చేయకుండా ఉండేటట్లు విడుము, విడిచిపెట్టుము. భావం. కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు. వాళ్లను వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ల మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తెలిసినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్ళని నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని ఈ పద్యం భావం. తర్వాత పద్యం. దేశ వైశాల్యమర్ధ సిద్ధికిని మూలమిల యొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరి గోరునను నొసంగి ప్రబల చేసిన నర్ధ ధర్మములు పెరుగు. దేశ వైశాల్యమర్ధ సిద్ధికిని మూలమిల యొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరి గోరునను నొసంగి ప్రబల చేసిన నర్ధ ధర్మములు పెరుగు. ప్రతిపదార్థం. దేశ వైశాల్యము, రాష్ట్ర విస్తృతి, అర్ధసిద్ధికిన్ ఐశ్వర్యానికి మూలము, ఆశ్రయము. ఇలన్ భూమిపైన, ఒక ప్లస్ ఇంత ప్లస్ అయినన్ ఒకంతైనా అంటే కొంచెమైనా, గుంట కాల్వలు చెరువులు రచించి త్రవ్వి, పేదకున్ పేద రైతుకు, అరిన్ సహాయం, కోరునన్ చేయడం ద్వారా అంటే డబ్బు గాని పంట రూపంలో చెల్లించే పన్నులో, నయమున్ సౌలభ్యాన్ని వసంగి ఇచ్చి, ప్రబలన్ వృద్ధి, చేసినన్ చేస్తే, అర్ధధర్మములు ధర్మార్థాలు రెండూ పెరుగున్ వృద్ధి కాగలవు. భావం. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది.
ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మాధర్మాలు సిద్ధిస్తాయి అని భావం. తర్వాత పద్యం. ప్రజల విసిచన్న బిలువ కప్పసుల గొలుచు నమ్మి ఇండ్లిం ధనంబున కాయన నెడు కలని నక్కైన అధికారి గల నృపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. ప్రజల విసిచన్న బిలువ కప్పసుల గొలుచు నమ్మి ఇండ్లిం ధనంబున కాయన నెడు కలని నక్కైన అధికారి గల నృపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. ప్రతిపదార్థం. ప్రజలు అవిసి క్షీణించి అంటే కరువు కాటకాల వలన వాళ్ళు క్షీణిస్తే, చన్నన్ గ్రామాలు వదిలిపోగా, పిలువక వెనుకకు పిలవక, అప్పసులన్ వారి పశువులను, కొలుచున్ పంటను అమ్మి విక్రయించి, ఇండ్లు ప్లస్ ఇంధనంబున కట్టెలకును అయన్ అయినవి కదా అనెడు అనే కలను ప్లస్ నక్క కలని నక్క అంటే యుద్ధంలో నక్క అయినట్టి అధికారి కల నృపతికిన్ ఆయా అధికారాలు గల రాజునకు 7 దీవులన్ సప్తలోకాలన్నీ కొన్నన్ పొందిన సమృద్ధి ఐశ్వర్యం లేదు, చాలదు. భావం. ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళని రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చెయ్యాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్లిన పశువులను, ధాన్యాలను అమ్ముకొని వాళ్ల ఇంటి కలపను వంట చెరుకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధభూమిలో శవాలను పీక్కుని తినే నక్కలాంటివాడు. అటువంటి అధికారాలున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలవవు అని భావం. ఇక్కడ ఉపయోగించినటువంటి అలంకారం లోకోక్తి అలంకారం. అలాగే 7 ద్వీపాలు అన్నారు. ఆ 7 ద్వీపాలు ఏమిటంటే జంబూద్వీపం, ప్లక్షద్వీపం, సాల్మల ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం. ఈ 7ంటిని సప్తద్వీపాలు అంటారు. సప్త అంటే సంస్కృతంలో 7 అని అర్థం. తర్వాత పద్యం. ఎరుగనగున్ స్వశక్తి నవనీసుడు 4 పాళ్ల 3 పాళ్ళెరుగగ మోచినట్టి పని కిష్ట సుహృత్తతి దెల్పనొక్క పాలెరుగనగున్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడైన జేయు నెత్తరి విపదుగ్రదండ పరతం త్రుండుగా గజ్జిరంబు రాజ్యమున్. ఎరుగనగున్ స్వశక్తి నవనీసుడు 4 పాళ్ల 3 పాళ్ళెరుగగ మోచినట్టి పని కిష్ట సుహృత్తతి దెల్పనొక్క పాలెరుగనగున్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడైన జేయు నెత్తరి విపదుగ్రదండ పరతం త్రుండుగా గజ్జిరంబు రాజ్యమున్. ప్రతిపదార్థం. అవని ప్లస్ ఈసుడు భూపతి స్వశక్తిన్ తన ప్రతిభతో, నయా ప్లస్ ఆఢ్యమతిన్ శాస్త్ర పాండిత్యంతోనూ 4 పాళ్లల్లో పాళ్ళు అంటే భాగం అని అర్థం. 3 పాళ్ళు 3 భాగాలు ఎరుగక ప్లస్ అగు తెలుసుకోవాలి. ఎరుంగక తెలియక యోచినట్టి పనికిన్ పూనుకున్న పనికి ఇష్ట సుహృత్ ప్లస్ తతి ఇష్టమైన స్నేహితుల సమూహం తెల్పన్ తెలిపితే 1 పాలు 1 భాగము ఎరుగన్ ప్లస్ అగు తెలియనిదగును. ఇట్లు ఈ విధంగా ఏ తరికిన్ ఏ సమయంలోనూ నిరాగ్రహుడు ప్లస్ అయినన్ కోపం లేనివాడైతే
విపత్ ఆపదలకు, ఉగ్ర భయంకరమైన దండ శిక్షకు పరతంత్రుడు కాక లోను కాక చిరంబు దీర్ఘకాలం రాజ్యమున్ రాజ్యాన్ని చేయున్ పరిపాలించును. భావం: రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో 35% తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన 15% ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేల్తాడు అని భావం. తర్వాత పద్యం. కన్నొకటి నిద్రవో బెరకంట జాగరంబుగావించు భూరుహాగ్రంబు మీది ఎచ్చ భల్లంబుగతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. కన్నొకటి నిద్రవో బెరకంట జాగరంబుగావించు భూరుహాగ్రంబు మీది ఎచ్చ భల్లంబుగతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. ప్రతిపదార్థం. కన్ను ప్లస్ 1 ఒక కన్ను నిద్రిస్తే పెరకంటన్ మరొక కంటితో జాగరంబు జాగరణ కావించు చేసే భూరుహాగ్రంబు మీది చెట్టుపైనున్న అచ్చభల్లంబుగతిన్ ఎలుగుబంటిలాగా భోగము భోగాలు అనుభవించు ప్లస్ ఎడన్ అనుభవించే సమయంలోనూ బహిః బయట అంతః లోపలి అరులపై శత్రువుల మీద దృష్టి చూపు వలయున్ ఉండాలి. భావం: రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి అని భావం. తర్వాత పద్యం. హదను వచ్చుదాకన పరాధిపై రోషమాగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాకలావున శరమాగి కాడవిడుచు వింటివాడు ఓలే. హదను వచ్చుదాకన పరాధిపై రోషమాగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాకలావున శరమాగి కాడవిడుచు వింటివాడు ఓలే. ప్రతిపదార్థం. హదను సమయం, వచ్చుదాకా వచ్చేంతవరకు, అపరాధిపై తప్పు చేసిన వారిపై రోషము కోపము, ఆగి ఆపుకొని, హదను వేచి సమయం చూసి, చెరుపన్ నాశనం చేసి, వలయున్ చేరవలసిందే. లక్ష్య సిద్ధిదాకా లక్ష్యం సిద్ధించే వరకు, వింటివాడు ఓలెన్ విలుకాని వాలే. లావునన్ బలంగా, శరమున్ బాణాగ్రభాగాన్ని ఆగి లాగి, కాడన్ బాణము విడుచున్ వదులును. భావం. రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకొని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి అని భావం. తర్వాత పద్యం. హితులు హితాహితులు సదా హితులు నునై రాజు నెడల నిటు త్రివిధమునన్ క్షితినను చరులుందురు సంతతమున్ మరి వారి దెల్పెదన్ వినుమనగా. హితులు హితాహితులు సదా హితులు నునై రాజు నెడల నిటు త్రివిధమునన్ క్షితినను చరులుందురు సంతతమున్
మరి వారి దెల్పెదన్ వినుమనగా. ప్రతిపదార్థం అనగా పాపము లేనివాడా, రాజు నెడలున్ రాజునకు త్రివిధమునన్ 3 రకాలుగా అనుచరులు అధికారులు క్షితినన్ లోకంలో ఉందురు ఉంటారు. వారిని గురించి తెల్పెదన్ తెలుపుతాను, వినుము విను. హితులు మేలు కోరేవారు, హితాహితులు మేలు కూరుతూనే కీడు చేసేవారు, సదాహితులున్ ఎల్లప్పుడూ చెడు కోరేవారు ఉందురు ఉంటారు. భావం పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలే కోరతారు. రెండవ వారు హితాహితులు, వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై రాజుకు కీడును కోరతారు. మూడవ వారు అహితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరుకోరు అని భావం. తర్వాత పద్యం. హితులు భిషగ్రహజ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితుల్హితాహితులు ధనార్జనాధినుపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావసార్పిత సమృద్ధ రమాభరణేచ్చు లౌటనాహితమును నట్లకా జతుర వృత్తి జరించుట నీతిరేనికిన్. హితులు భిషగ్రహజ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితుల్హితాహితులు ధనార్జనాధినుపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావసార్పిత సమృద్ధ రమాభరణేచ్చు లౌటనాహితమును నట్లకా జతుర వృత్తి జరించుట నీతిరేనికిన్. ప్రతిపదార్థం. భిషగ్ వైద్యులు, గ్రహజ్ఞులు గ్రహచారం తెలిసినవారు, బుధ పండితులు, బృంద కవీంద్రులు కవుల బృందము, పురోహితులు బ్రాహ్మణులు, హితులు మేలుకోరేవారు, ధనార్జన ప్లస్ ఆది ఆదాయ శాఖ అధికారులు, నృపకృత్య రాజకార్యంలో నియుక్తులు నియోగింపబడినవారు, హిత ప్లస్ అహిత శుభాశుభాలను కోరేవారు, వెండి తర్వాత దశావస ప్లస్ అర్పిత సందర్భానుగుణంగా రాజుకు అర్పించిన సమృద్ధ ఐశ్వర్య రమా లక్ష్మిణి భరణ తిరిగి పొందాలన్న చతురవృత్తి చారవృత్తి ఇచ్చులు కోరిక గలవారు, కేవల ప్లస్ అహితులు కేవలం శత్రువులు. భావం వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే, ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. అప్పుడు పాలకుడు చట్టప్రకారం వాళ్ల సంపదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ ముగ్గురి విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి అని భావం. తర్వాత పద్యం. పాత్రభూతులెస్సబరికించి ఎతడడు గకయునొకడు సెప్పకయు మునుపుగా బసన బండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నెరిగనొసగి వెరగు పరుచుటొప్పు. పాత్రభూతులెస్సబరికించి ఎతడడు గకయునొకడు సెప్పకయు మునుపుగా బసన బండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నెరిగనొసగి వెరగు పరుచుటొప్పు. ప్రతిపదార్థం. పాత్రభూతున్ యోగ్యుని, లెస్సన్ పరికించి బాగా పరిశీలించి, అతను అడగకయున్ అడగకుండానే, ఒకడు చెప్పకయున్ ఒకడు చెప్పకుండానే, మునుపుగా ముందుగానే
పనస పండ్లు పనసకాయలు దిగిన పరిగన్ పండిన విధంగా స్వప్నమున కన్నా కలగన్న నెరిగిన్ విధంగా ఒసగి సన్మానం చేసి వెరగుపరుచుట ఆశ్చర్యం కలిగించుట ఒప్పు గొప్ప కార్యం. భావం: చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే, ఇంకొకరు చెప్పకుండానే అతనికి ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి. ఇక్కడ విశేషాంశం ఏంటంటే పనస వనస్పతి. ఈ పద్యంలో పనస పండ్లు దిగుట అన్నది ఒక జాతీయం. పూత పూయకుండానే కాయలు కాస్తుంది. కాయ ఏర్పడడానికి ముందు ఏ సూచన ఉండదు. ఉన్నట్టుండి దాని నిండా పిందెలు పుడతాయి. ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా పుష్కలంగా పళ్ళనిస్తుంది. అదేవిధంగా పాలకుడు హితులను అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి అని ఈ పద్యం భావం. ఈ విధంగా యమునాచార్యులు రాజధర్మాలన్నీ కూడా తన కుమారునికి బోధిస్తున్నటువంటి ఈ పాఠం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.